శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం గురించి, వివాహం జరగని వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఎలా ఆరాధించాలో, సంతాన ప్రాప్తి కలిగించే ఆ సుబ్రహ్మణ్యుడి గురించి తెలుసుకుందామండి. గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు అనుగ్రహానికి ఐక్య రూపం సుబ్రహ్మణ్య స్వామి. షణ్ముఖుడు, కార్తికేయుడు, వేలాయుధుడు, కుమారస్వామిగా పేరు గడించిన స్వామి కారణజన్ముడు. తారకాసురుడు, సురావణుడు, మరికొందరు రాక్షసులు ప్రజలను, దేవతలను హింసిస్తూ ఉండగా ఈ అసురుల బారి నుండి కాపాడమని బ్రహ్మను కోరగా శివపార్వతులకు జన్మించిన పుత్రుడు వారిని వధిస్తాడని చెప్పారు. ఆ రకంగా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో కుమారస్వామి పుట్టుక విలక్షణమైనది. శివుడు ధ్యాన నిమగ్నుడై ఉన్న సమయంలో తపస్సును భగ్నం చేయడానికి మన్మధుడు కామశరములు ప్రయోగించగా ఆగ్రహించిన శివుడు తన జ్ఞాననేత్రం తెరవగానే మన్మధుడు భస్మమైనారు. శివుని జ్ఞాననేత్రం నుండి కదిలిన జ్ఞానాగ్ని మన్మధుని మసి చేసి ఆకాశ మార్గాన పయనిస్తుండగా వాయువు సంగ్రహించి మోయలేక అగ్నిదేవునికి ఇవ్వగా అగ్నిదేవుడు ఆ దివ్య తేజస్సును గంగాజలమందు వదిలివేయగా ఆ తేజస్సును భరించలేని గంగా రెల్లుగడ్డి పొదనందు పడవేయగా కుమారస్వామి ఆవిర్భవించారు. శ్రీ సుబ్రహ్మణ్యుని రెల్లుగడ్డినందు జన్మించిన పిదప 6 కృత్తికలు పెంచారని, అందుకే ఆయనకు షట్ముఖులు వచ్చి షణ్ముఖుడు అనే పేరు వచ్చిందండి. కృత్తికలచే పెరిగినవాడు కనుక కార్తికేయుడు అయ్యాడు. కృత్తికానాం అపత్యం పుమాన్ కార్తికేయం. కృత్తికా నక్షత్రానికి సంబంధించిన సంతానపుత్రుడెవరో ఆయనే కార్తికేయుడు. కృత్తిక అంటే కత్తెర అని అర్థం. ఈ శరీరాన్ని ఆ కృత్తికా నక్షత్రానికి తగినట్లు 6 చోట్ల కత్తిరించబడిన వస్తువు 7 ముక్కలయ్యింది. ఆ 7 ముక్కలే శరీరంలో కనిపించే సప్తచక్రాలు: మూలాధార, స్వాధిష్టాన, మణిపూరణ, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారాలు. శ్రీ మహావిష్ణువు లేక శివుడు పరమపురుషుడు, మహాలక్ష్మి లేక ఉమాదేవి అవ్యక్త శక్తి. వీరురివిరి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కందపురాణం తెలుపుతోందండి. కుమారస్వామిని ఆరాధిస్తే శివశక్తులను లక్ష్మీనారాయణులు కలిసి ఆరాధించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వం స్వామితత్వం. షట్కోణ యంత్రం షణ్ముఖతత్వానికి ప్రతీక. ద్వికోణాల సంగమం ఊర్ధ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. ఈ శివశక్తుల సంకేతమైన త్రికోణాల సంగమం షట్కోణం. ఈ 2 త్రికోణాల వల్ల ఏర్పడ్డ షట్కోణాలు షణ్ముఖాలకు ప్రతీకలు. మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి అమావాస్య వెళ్ళిన 6వ రోజును సుబ్రహ్మణ్య షష్ఠి అని, సుబ్బరాయ్ షష్ఠి, స్కంద షష్ఠిగా జరుపుకుంటారండి. శ్రీ సుబ్రహ్మణ్యుడంటే సు అంటే మంచి, బ్రహ్మణ్యుడు అంటే వికాసము, తేజస్సు కలవారని అర్థమండి. సర్ప, రాహు, కేతు దోషాలున్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడం వల్ల సత్ఫలితాలు పొందుతారని, సంతాన సౌభాగ్యానికి నోచుకోని స్త్రీ పురుషులు ఈ రోజున సర్ప పూజలు చేసి వెండి పడగలను పుట్టలో వేసినట్లయితే సత్సంతాన యోగ భాగ్యం కలుగుతుందనే విశ్వాసముందండి. బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపముగా భావించి భోజనము పెట్టి తాంబూలాదులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొనడం వలన కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు, ఆయురారోగ్యాలు అభివృద్ధి చెందుతాయండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతం సమాప్తం.